వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. బాసరా ట్రిపుల్ ఐటీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీద రకరకాల కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. స్వాతి ప్రియ అనేటువంటి అమ్మాయి సూసైడ్ చేసుకొని ఉండటం వెనక కారణాలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ఒక లెటర్ కూడా రాయటం జరిగింది. అండ్ నా కాల్ డేటాను ఓపెన్ చేయొద్దు అనుకునేటువంటి ఒక విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే అలాంటి విషయాన్ని ఎవరన్నా రాయించారా, అండ్ దాంతోపాటు ఇన్ఫ్లుయెన్స్ చేయబడిందా, హత్య, ఆత్మహత్య, దీనికి సంబంధించినటువంటి డేటా ఏంటి అనేది ఈరోజు మనతో పాటు మెంటర్, గైడ్, కోచ్, సైకాలజిస్ట్ షఫీ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజు గారు. సార్, బాసరా ట్రిపుల్ ఐటీ కాలేజీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇవాళ అంటే యంగ్స్టర్స్ ఏం ఆలోచిస్తున్నారు, ఏం జరుగుతుంది అనుకున్నటువంటి ఆలోచనలో అయితే ప్రతి ఒక్కరు అంటే ప్రతి పేరెంట్కి భయాందోళన కలిగించినటువంటి విషయంగా ఉంది. లెటర్ చూస్తేనేమో మెచ్యూర్డ్గా ఉంది. అవును. సూసైడ్ చేసుకుంది ఈ అమ్మాయినా అంటే ఇంత ఇంత బాగా తెలివిగా ఆలోచించినటువంటి అమ్మాయినా అనుకున్నటువంటి ఆలోచన వస్తుంది. ఒకవైపు చూస్తే ఎవరన్నా కావాలని రాయించారా, రాయించి చంపేశారా అనుకునేటువంటి డౌట్ కూడా కొంత రైజ్ అవుతూ వస్తూ ఉంది. ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేదంటే కాలేజ్లో ఏం జరిగింది? ఓవరాల్గా లెటర్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? జరిగిన స్టోరీ ఏంటి సార్? అసలు ఏం జరిగింది? చూడండి, యాక్చువల్గా ఇది చాలా పెద్ద మిస్టరీగా ఉంది ఫస్ట్ అయితే. ఎందుకంటే మొత్తం ఇప్పటివరకు ఎన్ని ఇన్సిడెంట్ అయితే మనం చూస్తూ వచ్చామో ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నవి, ఎక్కడ కూడా 6 పేజెస్ లెటర్ అన్నది రాసి చనిపోయి నేను విని ఉండలేదు. అంటే ఇంత ఎక్కువ ఎనాలిసిస్ ఉంది, ఎన్నో కోణాల్లో తను లెటర్ రాసిందంటే మనం చదువుతున్న ప్రతి లైన్ కూడా అక్కడ మనతో ఏదో మెసేజ్ ఇస్తుందని అర్థమవుతుంది. 6 పేజెస్ లెటర్ మనం చదువుకుంటూ వెళ్తే దాంట్లో ఫ్యామిలీ విషయం ఉంది, ఫ్రెండ్స్ విషయం ఉంది, సమాజం గురించి మాట్లాడుతుంది, వాల్యూస్ గురించి మాట్లాడుతుంది. ఇంత నిజంగా మీరు చెప్పినట్టుగా చాలా మెచ్యూరిటీ ఉందన్న విషయం అర్థమవుతుంది. అది కూడా ఏదో స్పాంటేనియస్గా రాసిన లెటర్ కూడా కాదు. తను రాస్తూ ఇది ఇప్పుడు నేను రాస్తున్నాను అంటే అది నిన్న రాసిన లెటర్, ఇప్పుడు ఉదయం లేచి మళ్ళీ రాస్తున్నాను అంటే కంప్లీట్గా 2 to 3 days టైం తీసుకుని లెటర్ రాయడం కోసము. అంటే అసలు ఎందుకని ఇంత డిప్రెషన్లోకి వెళ్ళింది, అసలు ఏ కారణాలు తను సూసైడ్ చేసుకోవడానికి మారి అన్నది లెటర్ చదవడం వల్ల మనకు క్లారిటీ కొంచెం అంచనా మనం వేయచ్చు. చూడండి, అక్కడ లోకల్ నుండి ఎస్పీ అక్కడ విజిట్ చేశారు, క్యాంపస్ విజిట్ చేశారు, తన రూమ్ విజిట్ చేశారు, తనకి ఏ రూమ్ అలాట్ చేయబడింది, ఏ బెడ్ స్పెషల్గా అలాట్ చేయబడింది, తనతో పాటు ఉన్న రూమ్మేట్స్ ఎవరు, తనకి ఇవ్వబడ్డ ర్యాక్ ఏముంది, దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, అసలు క్లూస్ ఏమైనా దొరుకుతాయని చెప్పేసి అనేక కోణాల్లో చూస్తున్నారు. లెటర్ మీద స్పెషల్ అనాలిసిస్ కూడా జరుగుతుంది. ఆ లెటర్లో చూడండి, ఫస్ట్ అయితే తను రాస్తున్న విషయాల్లో అమ్మా నాన్న సారీ అని చెప్తూ, అంటే తనేదో తప్పు చేస్తున్నాను అయినా తప్పట్లేదు అన్న విషయం రాస్తుంది. ఇంకోటి ఏంటిది, నాన్నకి చెప్తుంది నువ్వు స్మోకింగ్ చేయొద్దు, అంటే ఫ్యూచర్ గురించి చెప్తుంది, ఆరోగ్యం కాపాడుకోవాలి అన్న విషయం చెప్పడమే కాకుండా వాళ్ళ అక్క గురించి చెప్తుంది, అక్కకి ఇష్టమైన చదువులు చదివించండి, తనకి ఇష్టమైన పెళ్లి చేయండి, ఇష్టమైన జాబ్ చేయించుకునే అవకాశం ఇవ్వండి. అంటే ఇక్కడ సంథింగ్ మెసేజ్ ఇస్ దేర్. అంటే ఇష్టం లేని ఏమైనా జరుగుతున్నాయా? ఇంకో విషయం మనకు తెలుస్తుంది ఏంటంటే 1 month నుంచి ఫ్యామిలీతో ఇంటరాక్షన్ లేదు, ఫ్యామిలీలో మాట్లాడట్లేదు. ఎందుకని, ఏం రీజన్స్ అయి ఉంటాయి, ఏ రీజన్స్తో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది? తర్వాత ఇంకా ముఖ్యంగా మనం హైలైట్ చేసి చూడాల్సిన మిస్టరీలా కనిపిస్తుంది ఏంటంటే, నా కాల్ డేటా చూడొద్దు అన్నది అండర్లైన్గా మనం చూడాలి. ఎందుకని? అప్పటివరకు ఇస్తున్న మెసేజ్ కరెక్టే ఉంది, ఎందుకు అసలు ఏం దాగుంది, ఆ కాల్ డేటాలో ఏం దాగుంది, దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ దాగుంది, అంటే దానికి ఏ కారణాలతో తను సూసైడ్ చేస్తుంది అన్నది అక్కడ ఆరా తీస్తే ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది. మేబీ ఎవరైనా థ్రెటన్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా తను చేసిన తప్పేమైనా తను రియలైజ్ అవుతుందా, మరో కోణంలో చూడొచ్చు. అక్కడ ఏదైనా ర్యాగింగ్ జరుగుతుందా? మనం వింటున్నటువంటి విషయాలను బట్టి చూసుకున్నట్లయితే ఆల్రెడీ లాస్ట్ మంతే కంప్లైంట్ చేయడం జరిగింది వీసీకి, అక్కడ వార్డెన్కి కూడాను. సీనియర్స్ ఎవరో భయపెడుతున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు, అంటే టార్చర్ చేస్తున్నారు అన్నారు. దాంట్లోనూ వాస్తవాలేంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకుంటూ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా చూడండి, బాసరా ట్రిపుల్ ఐటీలో ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు, దాదాపుగా అనేక వందల ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. మనం అనుకున్నట్టుగా 2014 నుంచి 2021 వరకు 3600 సూసైడ్స్ అంటే చిన్న విషయం కాదు కదా, ఆత్మహత్యలు జరగడం అంటే. కేవలం 2021లోనే 567 సూసైడ్స్ అక్కడ స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారంటే నెంబర్ ఆఫ్ కేసెస్ జరుగుతున్నాయి. వెనకేదో మిస్టరీ ఉందా అన్న కోణం కూడా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ స్ట్రాంగ్గా ఆరోపిస్తున్న విషయం ఏంటంటే, వెనక యాజమాన్యమే ఏదో చేసింది, ఇది సూసైడ్ కాదు, అది ఆత్మహత్య కానే కాదు, ఖచ్చితంగా ఇది మర్డరే అని చెప్పేసి బలంగా చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న విషయం ఏంటిది, ఈరోజు ఉదయమే మా కూతురు నాతో మాట్లాడింది, తను ఆనందంగా మాట్లాడింది, తనకు ఏ సమస్య లేదు, నెక్స్ట్ సండే రండి అని చెప్పి మాకు ఆహ్వానం ఇవ్వడం జరిగింది, అవుటింగ్కి వెళ్దాం, బయటికి వెళ్దాం అని చెప్పింది. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉన్నా మా ముందు తెలియాలి కదా, ఏమైంది, ఇది ఖచ్చితంగా ఏదో మిస్టరీ ఉంది, ఇక్కడ మర్డర్ జరిగిందేమో అన్న కోణం కూడా ఉంది. కానీ ఓవరాల్గా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, ఆ రోజు మార్నింగ్ ఎవరైనా సూసైడ్ చేసుకుంటున్నారంటే సిమ్టమ్స్ కనపడతాయి.
డిప్రెషన్‌లోకి వెళ్లారు అన్నది ఒక సింప్టమ్స్ కనిపిస్తాయి. ఒక లోన్‌లీనెస్ వచ్చేస్తుంది. మాట్లాడకుండా ఉండడము, కలవకుండా ఉండడము, సెపరేషన్ అనేది ఒకటి కనిపిస్తుంటుంది. గమనించినట్లయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వెళ్ళేటప్పుడు తన రూమ్‌లో ఉన్న ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎళ్ళారు బ్రేక్‌ఫాస్ట్‌కి. ఈమె ఎందుకు వెళ్ళలేదు? ఈమెని వాళ్ళు ఎందుకు పిలవలేదు? క్వెషన్ కదా! యాక్చువల్‌గా ఎప్పుడు రూమ్‌మేట్స్ అంటే కలిసి వెళ్తారు, కలిసి వస్తారు, కలిసి జర్నీ ఉంటుంది. టైమింగ్ కూడా సేమ్ అంటే స్టడీ టైమ్ అయినా, కాలేజ్ టైమ్ అయినా, స్టడీ అవర్స్ అయినా, బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అయినా టైమింగ్ మెయింటైన్ చేస్తారు. ఎందుకని వాళ్ళు ఈమెని పిలవలేదు? ఈమె ఒక్కతే ఎందుకు ఉండిపోయింది? ఇదొక డౌట్. డౌట్ కదా! అంటే ఈ బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళలేదా? లేక డిన్నర్‌కి కూడా వెళ్ళలేదా? ఈమె అసలు లెటర్ ఎప్పుడు రాస్తుంది? ఇంత టైం ఎక్కడ దొరికింది? 6 పేజీల లెటర్ ఆలోచించి రాస్తుంటే పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు చూడలేదా? రాసేటప్పుడు అంత పెయిన్‌ఫుల్ విషయాలు రాసేటప్పుడు ఫేస్ ఫీలింగ్స్ నుండి తను ఎన్నో గంటలు ఏడ్చుంటుంది కూడా. ఈ 3 రోజుల్లో. మరి ఇది గమనించలేదా ఎవరు కూడా? గమనించారా? గమనించి కూడా ఏం మాట్లాడలేదా? లేక ఆల్రెడీ ఫ్రెండ్స్ ఎవరైనా కౌన్సెలింగ్ చేస్తున్నారా? చేసినా గాని ఇది జరిగిపోయిందా? అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి కూర్చొని మాట్లాడితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్‌గా తీసుకుంది. అక్కడ ఎస్పీ గారు కూడా డైరెక్ట్‌గా తను విజిట్ చేసి చూస్తున్నారు మేనేజ్‌మెంట్‌తో. ఎందుకంటే ఆల్రెడీ కంప్లెయింట్ చేశారన్న ఒక వాదన వస్తుంది కదా! ఎవరో సీరియస్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కంప్లెయింట్ చేసేసామని. ఆ విషయంలో కూడా వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. ఓవరాల్‌గా సార్ ఇది జరగకూడనటువంటి విషయం ఇది. చాలా పెయిన్‌ఫుల్ విషయము. ఇది చూస్తుంటే తన తల్లిదండ్రులే కాదు, ప్రతి తల్లిదండ్రులు కూడాను భయాందోళనకు గురైపోయి ఉన్నారు ఈ విధంగా చెప్పాలంటే. ఇప్పుడేం జరుగుతుంది, పిల్లల్ని చదివించడం కోసం ఇంటి నుంచి దూరంగా పంపించేస్తే, తిరిగి పిల్లలు ఎదిగి సక్సెస్ అవుతారా? లేక అసలు ఇంటికి తిరిగి వస్తారా లేదా? ఏం జరగబోతుందన్నది పెద్ద మిస్టరీ. అంటే బాసరాయి త్రిపుల్ ఐటీలో ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా పేరెంట్స్ ఎన్నో సార్లు ఆందోళన దిగారు. ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పారు. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. తిరిగి మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ రిపీట్ అవుతుంది. అసలు ఇది పెద్ద క్వెషను. కాల్ డేటా మీద ఖచ్చితంగా స్టడీ జరగాలి. జరిగినటువంటిది పబ్లిక్ అనౌన్స్ కూడా చేయాలి. పబ్లిక్‌కి తెలియాలి రీజన్ ఏంటో. ఎందుకంటే ఆ క్యాంపస్ నుంచి డెడ్ బాడీని తీసుకునేటప్పుడు పేరెంట్స్ అక్కడ గేట్ దగ్గర వచ్చున్నారు. కనీసం బాడీని చూడనివ్వలేదు. ఎందుకని? హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయారు, మార్చికి తీసుకెళ్ళిపోయారు, పోస్ట్‌మార్టం అయింది. ఇప్పుడు చూడాలి పోస్ట్‌మార్టంలో అసలు ఏం రిపోర్ట్ రాబోతుంది. ఎలాంటి ఇన్‌ఫ్లుయెన్స్ జరగకుండా రిపోర్ట్ రావాలి. బయట పబ్లిక్‌కి రావాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ఇన్సిడెంట్ కాదు కదా! వందల ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అక్కడ. సో, మనం ఎదురు చూస్తున్నాము. అసలు నిజమేంటో మనకు తెలియాలి. అంటే ఈ ప్రాసెస్‌లో సార్ అంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే కొన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా ఉంది. అవును. బట్ అది ఎంతవరకు జరిగింది, ఏంటి, ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద కూడా కొన్ని ఊహాగానాలు, రకరకాల కథనాలు అవైతే డెఫినెట్‌గా ఉన్నాయి. అవును. అండ్ కాల్ డేటా చెక్ చేయొద్దు అనేటువంటి దాని మీద పెద్ద సందిగ్ధం అనైతే ఉంది. మీరు ఇందాక చెప్పినట్లు కొన్ని రీజన్స్ ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేశారా? ర్యాగింగ్ చేశారా? భయపెట్టారా? ప్రలోభాలకు గురి చేశారా? లేదు యువతల సైడ్ నుంచి గనుక చూస్తే అమ్మాయి ఏమన్నా చేసుంటుందా అనుకునేటువంటి దాని మీద కూడా కానీ చనిపోయేంత ధైర్యం తెచ్చుకున్నదంటే అంత మెచ్యూర్డ్ లెటర్ రాసిన తర్వాత చనిపోయేంత ధైర్యం అంటే ఎక్కడో సింక్ కానటువంటి విషయాలే చాలా అవ్వట్లేదు. ఎక్కువ ఉన్నాయి. అవ్వట్లేదు. ఆ మెచ్యూరిటీకి తను చేసిన పనికి సింక్ అవ్వట్లేదు. లేదా మేనేజ్మెంట్ నుంచి ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా? మేబీ ఉండొచ్చు. ప్రతి కోణంలో కూడా పరిశీలించాల్సిన అవసరం అయితే ఇప్పుడుంది. ఎందుకంటే అసలు న్యాయం జరగాలి కదా అక్కడ. ఏంటో తెలియాలి. అసలు ఒకటండి ఫైనల్‌గా ఏ ప్రాబ్లమ్ అన్నా కానివ్వండి. ఫస్ట్ ఓపెన్ అప్ అవ్వాలి. మాట్లాడటం మొదలుపెట్టాలి. కనీసం ఫ్రెండ్స్‌తోనే మాట్లాడుకోవాలి. పేరెంట్స్‌తో మాట్లాడలేని గ్యాప్ ఉందనుకోండి. బాధున్నప్పుడు. బాధేంటో చెప్పుకోవాలి. ప్రాబ్లమ్ ఏమున్నా, పెయిన్ ఏమున్నా గానీ షేర్ చేసుకుంటే పెయిన్ తగ్గుతుంది. కనీసం ఒక సలహా వస్తుంది అక్కడి నుంచి. లోపలున్న ప్రెజర్ అయితే తగ్గుతుంది కదా! ఆ ప్రెజర్‌లోనే కదా మనిషి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాడు. ఆ ప్రెజర్ నుంచి బయటకి షేరింగ్ అనేది కొంతమంది ఇంట్రావర్ట్స్ ఉంటారు. ఏదున్నా గానీ లోపలే ఉండిపోతారు కదా! అలా కాకుండా షేరింగ్ అన్నది అలవాటు చేసుకోవాలి. కనీసం ఒక్క ఫ్రెండ్ అయినా ఉండాలి. ఇంట్లో అక్కతోనో, తమ్ముడితోనో, అమ్మతోనో, నాన్నతో ఎవరో ఒకళ్ళతో ఆ గ్యాప్ మనం ఇవ్వాలి కూడా. పేరెంట్స్ కూడాను కాల్ డేటా చెక్ చేయాలా సార్ పిల్లలది? చెక్ చేయాలి. ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళది స్టూడెంట్ లైఫ్. స్టూడెంట్ లైఫ్‌లో పర్సనల్స్ ఏముంటాయి చెప్పండి? పర్సనల్స్ ఏముంటాయి? స్టూడెంట్ లైఫ్ ఉంది. ఖచ్చితంగా కాల్ డేటా చెక్ చేయాలి. ఎవరితో మాట్లాడుతున్నారు? ఏముంది? చాటింగ్ ఏం నడుస్తుంది? ఎవరెవరితో ఫ్రెండ్‌షిప్ నడుస్తుంది? ఈరోజు సోషల్ మీడియాలో రకరకాల యాప్స్ వచ్చేసాయి. రకరకాల ప్లాట్‌ఫామ్స్. ముక్కు ముఖం తెలియనోళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. అటునుంచి ఉంది అమ్మాయో, అబ్బాయో తెలియనటువంటి సిట్యుయేషను. ఇటు ఫ్రెండ్‌షిప్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అటునుంచి ఎలాంటి ఇన్‌ఫ్లుయెన్స్ వస్తుంది? అవునా? రకరకాల ఇన్‌ఫ్లుయెన్స్‌లు జరుగుతున్నాయి. ట్రాప్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు తను మెన్షన్ చేసిన విషయాలు ఇంకోటి గమనించాలి. ఆన్‌లైన్‌లో ఉన్నటువంటి తన క్లాసెస్ కానివ్వండి, ఆన్‌లైన్‌లో తనకున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు నాకు మెసేజ్ చేస్తుంటారు కదా! వాళ్ళకి నేను రిప్లై ఇవ్వట్లేదని వాళ్ళు బాధపడతారు. సో, షీ ఈజ్ నో మోర్ అని మెసేజ్ ఇవ్వండి అని చెప్పేసి అది కూడా లెటర్‌లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇంకా తను లేదు, ఇక తను చనిపోయింది, మెసేజ్ ఇవ్వండి. అంటే తనతో ఫ్రెండ్‌షిప్ చాలా పెద్దగా ఉంది. 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ కానివ్వండి, ప్రస్తుతం ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, సోషల్ మీడియా ఫ్రెండ్స్ అని కానివ్వండి. అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఇన్‌ఫ్లుయెన్స్ ఉందని కూడా చూడాలి. ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే నాగరాజు గారు,
అంటే నాకు ఆలోచన వస్తుంది ఏంటంటే, నా అంత్యక్రియలు అందరూ రావాలి, నా ఫ్రెండ్స్ నన్ను హగ్ చేసుకోవాలి అని చెప్పారు. అంటే బతికున్నప్పుడు ఎవరు కూడా హగ్ చేసుకోలేదు కదా అన్న విషయం కూడా మెన్షన్ చేస్తున్నారు. బతికున్నప్పుడు ఎలాగో హగ్ చేసుకోలేదు కదా, చనిపోయిన తర్వాత అయినా నన్ను హగ్ చేసుకోండి. అంటే ఇక్కడ 2, 3 కోణాలు ఆలోచించొచ్చు. అంటే ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ మిస్ అయిందా అన్నది కూడా అయ్యుండొచ్చు. లేకపోతే మేబీ అసలు ఏదైనా ఒక రిలేషన్ తను ఎక్కడన్నా ఉండి ఏదైనా పర్సనల్‌గా సంథింగ్ ఏదైనా ఉందా? చెప్పలేం. ఎందుకంటే ఈ అన్ని కోణాల్లో చూస్తే గానీ రియాలిటీ వైపుకి వెళ్ళగలుగుతారు అండ్ ఖచ్చితంగా. చివరిలో చెప్పినటువంటి ఒక మాట కూడా సార్, అంటే నా కాల్ డేటాను ఓపెన్ చేయొద్దు అని చెప్పకనే చెప్తూనే ఇంకొక విషయం కూడా, అంటే చంపేంత కోపం కూడా నా మీదకి మీకు రావచ్చు. దాంతోనే అటాచ్‌మెంట్ ఆ లైన్‌తో పాటు ఎట్లా అంటే కాల్ డేటా చూస్తే ఇంత కోపం రావచ్చు. మేబీ ఏమైనా మిస్టేక్ చేసిందా? తర్వాత రియలైజ్ అయిపోయిందా? దీనికి ఇంకా సొల్యూషన్ లేదేమో, పరిష్కారం లేదు అనుకుందా? ఇవన్నీ కూడా క్వెషన్సే మీరు చెప్తుంది వాస్తవం అది. డెఫినెట్గా ఇటువంటి కేసెస్కి అయితే న్యాయం జరగాలి. ఎందుకు అని అంటే వాళ్ళ పిల్లల జీవితం అంటే చిన్న విషయం కాదు. అసలు జీవితం అంటేనే చిన్నది కాదు అసలు. అలాంటిది ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా బాధాకరం. బీయింగ్ ఎ పేరెంట్ నేను కూడా చాలా యాంగ్జైటీలోకి వెళ్ళిపోయాను చూసిన తర్వాత. మనం చాలా కేసెస్ చూస్తూ ఉంటాం. అవును. ఎందుకు పిల్లలు ఐసోలేట్ అయిపోతారో కూడా కొన్నిసార్లు అర్థం కాదు. కొన్నిసార్లు అంటే కూర్చొని మాట్లాడితే బెటర్గా ఉంటుందేమో అని నాకే అనిపిస్తుంది. అవునండి. అంటే యాక్చువల్‌గా ఏంటంటే నాగరాజు గారు ఇక్కడ పేరెంట్స్ కూడా స్పేస్ ఇవ్వాలి. మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అంటే అందరి పిల్లలు ఒకలా ఉండరు కదా! కొంతమంది ఎక్స్‌ట్రావర్ట్ ఉంటారు. కొంతమంది ఇంట్రావర్ట్ ఉంటారు. అది మాట్లాడే స్పేస్ ఎప్పుడైతే మనం ఇస్తా ఉంటామో అప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారు. అట్లీస్ట్ మీలాంటి సైకాలజిస్ట్ త్రూ అయినా సరే అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు సార్. అవును. స్పేస్ తీసుకొని మీతో మాట్లాడదాం, లేదా కౌన్సిలింగ్ కోసం అయినా సరే ఓపెన్ అవ్వనటువంటి వాళ్ళ దగ్గర మీరు వాళ్ళకి టైం ఇస్తారు అటువంటి వాళ్ళకి? ఖచ్చితంగా టైం ఇస్తామండి. ఎందుకంటే చాలామంది తన వాళ్ళకి చెప్పలేనేమో, చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోలేరేమో అన్న ఆలోచన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఓపెన్ అవ్వటం కోసము మాలాంటి వాళ్ళ ముందు ఖచ్చితంగా ఓపెన్ అవుతారు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ కోసమే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కోసం టైం ఇద్దాము. వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలి. వాళ్ళ కోసం న్యూ లైఫ్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కంటే సొల్యూషన్ మనం చెప్పడానికి కోసం ప్లాట్‌ఫామ్ ఉంది మన దగ్గర. కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. థ్యాంక్ యూ అండి.